అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది 30 ఫీట్ డాంబర్ రోడ్ చూస్తుంటే మనకి ఇంటి ముందర 30 ఫీట్ డాంబర్ రోడ్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మీరు చూస్తుంది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, చీర్యాల హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మీరు చూస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 30 ఫీట్ డాంబర్ రోడ్ ఉంది ఇంటి ముందల. 150 గజాల తూర్పు ఫేసింగ్ ఇల్లు చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం గ్రానైట్ లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. మొక్కలకు గట్టు కట్టారండి. మొక్కలకి గట్టుకు కూడా రైలింగ్ కూడా ఇచ్చారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, చీర్యాల, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉందండి. ఇప్పుడు ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే ఆపోజిట్ లో మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం కూడా పీవీసీ బోర్డ్ యూజ్ చేశారు. అలాగే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. స్టేర్ కేజ్ చూస్తున్నారు. గేట్ పిల్లర్ కూడా మొత్తం గ్రానైట్ లో డిజైన్ చేశారు. గేట్ పిల్లర్ చూస్తున్నారు. బోర్ అండి, పక్కనే సంపు కూడా ఉంది. ఇది ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్ లో ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ దగ్గర వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారండి. అది కూడా 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. మీరు చూస్తుంది. లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారు. ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. మనకు ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, చీర్యాల. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30x45. స్లాబ్ ఏరియా 1240 స్క్వేర్ ఫీట్స్. ఈ బిల్డింగ్ కి G+1 పర్మిషన్ ఉందండి. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. G+1 పర్మిషన్ ఉందండి ఈ ఇంటికి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. మనకి ఇంటి ముందర 30 ఫీట్ల డాంబార్ రోడ్ ఉంది. ఇది వాష్ బేసిన్ ఏరియా డైనింగ్ కోసం. కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. పూజా రూమ్. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఈస్ట్ లో ఒక డోర్ ఇచ్చారు. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది. అలాగే ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చండి. ఎలక్ట్రికల్ పాయింట్ కూడా ఇచ్చారు. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అటుకులు కూడా చూస్తున్నారండి. సజ్జాలు ఇచ్చున్నారు, పెద్దవి ఇచ్చున్నారు సజ్జాలు కూడా. హాల్ నుంచి పాసేజ్కి వచ్చామండి. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ప్లాట్ డైమెన్షన్ 30x45, 1240 స్క్వేర్ ఫీట్స్ ఉంది. స్లాబ్ ఏరియా మొత్తం కూడా 1240 ఫీట్ల స్లాబ్ ఏరియా ఉంది. ఇది మాస్టర్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్కి పర్మిషన్ ఉందండి. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా పర్మిషన్ ఉంది. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 76 లక్షలండి. పాసేజ్లో మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ కామన్ బాత్రూంలో టైల్స్ అప్ టు స్లాబ్ హైట్ వరకు వేసారండి. టైల్స్ కూడా స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇది లాఫ్ట్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ నుంచి హాల్ చూస్తున్నారు. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారండి. అలాగే గ్రిల్ కూడా పెట్టున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. పార్కింగ్ వ్యూ. గేట్ పిల్లలు రెండు కూడా గ్రానైట్ క్లాడింగ్ చేశారు. టెర్రస్కి వెళ్దాం. ఈ బిల్డింగ్ రేట్ వచ్చేసి 76 lakhs.
76 లక్షలు. కాలనీ వ్యూ చూస్తున్నారు. ఈసీఎల్ నుంచి 11 కిలోమీటర్ ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8కి 2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. చెర్లాపల్లి రైల్వే స్టేషన్కి 14 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.